అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. మా నాన్న పేరు కొండారెడ్డి, మాది తగరుకుంట. మా అమ్మ ప్రభావతి. లాస్ట్ ఇయర్ 1.5 year మా అమ్మ బయటకు వచ్చేసి షాప్స్ ఓపెన్ చేపిద్దామని పోయింటే మా బాబాయ్ ఆడికి వచ్చేసి థ్రెట్ చేసినాడు. గన్ను తీసేసి ఆ వీడియో కూడా మా దగ్గర ఉంది. చాలా థ్రెట్ చేసినాడు, చాలా ఇబ్బంది పెట్టినాడు. ఎప్పటికైనా మాకు ప్రాణహాని ఉంది ఆయనతో. ఆ రోజు పొరపాటుగా గన్ను మిస్ఫైర్ అయ్యింటే ప్రాణం పోయేది. ఆ రోజు కూడా మేము కేసు పెట్టాలని వచ్చినా కూడా మళ్ళీ ఇబ్బంది పెడతాడని పెట్టలేదు. వేరే చోటు కూడా చాలా థ్రెట్ చేసినాడు. మేము మా పొలాని కోసం పోయింటే ఆడు కూడా మాకు థ్రెట్ చేసినాడు. ఆయనతో మాకు చాలా ప్రాణహాని ఉంది. మా నాయన కేసు కూడా మాకు ఎవరు లాభాల కొద్ది వల్ల చేసి పెట్టినారు. మాకు చాలా ఇబ్బందిగా ఉంది. ఆయన నుండి మాకు థ్రెట్ ఉంది, ప్రాణహాని ఉంది. మీరే మాకు కాపాడాలి. షాప్స్ ఓపెన్ చేపిద్దామని పోయింటే సాయినగర్ లో మాకు పవన్ హాస్పిటల్ దగ్గర అంత ప్రాపర్టీ అంతా మా ఫాదర్ పేరు ఉంది. ఆయనేమో ఆయన పేరు మీద ఉంది అంటున్నాడు. ఆయన పేరు మీద ఏమన్నా ఉంటే లీగల్ గా ఆయనకే వదిలేస్తాము, అవసరమే లేదు మాకు. మిగిలినంతా మా పేరు, మొత్తం డాక్యుమెంట్స్ అన్ని మా నాన్న పేరు మీద ఉన్నాయి. మొత్తం దాని నుండి ఆయనకి మొత్తం కావాలని చెప్పేసి మాకు షాప్స్ కూడా ఓపెన్ చేయకుండా లాస్ట్ 1.5 year లాస్ట్ మార్చ్ లో 2 town CSRలు కూడా వచ్చేసి ఆడ కౌన్సిలింగ్ ఇచ్చినారు. ఆయనకి గన్ను తీసేసి మొత్తం ఆయన గన్ను ఇచ్చిండేది మమ్మల్ని కాల్చేకేనా, మాకు ఎప్పటికైనా ఆయనతో డేంజరే. మీరే కాపాడండి. కమల్నాథ్ రెడ్డి ఆయన చదువుకుంటారు, సొద్దుర్తి కమల్నాథ్ రెడ్డి, ఆయన కాంట్రాక్టర్. షాప్స్ ఓపెన్ చేయించమంటే వాళ్ళ వైఫ్ వాళ్ళ కూతురు పంపించినాడు. ఈయన రాకుండా అక్కడక్కడే తిరుగుతున్నాడు. ఎప్పుడైనా మాకు థ్రెట్ ఇంత ప్రాణహాని ఉంది మాకు. అసలు సంవత్సరం బయటకు వచ్చినాను. బయటకు వచ్చి ఫోన్ షాపులు ఇదంటే నేను ఇది కావాలని ఆయన లాక్ చేసి ఆయన దగ్గరే పెట్టుకున్నాడు ఫోన్. నేను ఎట్లా, నా కొడుకు ఎక్కడో జాబ్లో ఉంటాడు, నేను బాడీ కట్టుకొని పక్కన ఇదంటే అక్కడ పొలం వాళ్ళు పెట్టినలే. ఇక్కడ షాప్ ఈరోజు ఓపెన్ చేసేకపోతే నీకు ఇది ఉందంటే మాట ఎత్తేసరికే గన్ అంటే మేము ఎట్లా, నా కొడుకు నాకు హాని. నా భర్త దానికి నేను పోయినా, ఆయన దానికి పోలే. మా ఆస్తి మాకు అవసరం. ఆయన కట్టినా, మేమే కట్టినాం. ఒరిజినల్ డాక్యుమెంట్స్ కూడా మా దగ్గర ఉన్నాయి. నేను నా కొడుకు ఇట్లా 16 పాలైనా ఉంటే అసలు మా పరిస్థితి, మా భర్త ఎట్లా బతికినాడో అది అందరికి జనాలకు తెలుసు. ఏంటికి ఇప్పుడు మాకు ఇంత రోడ్డుకి ఈడ్చినాడు మమ్మల్ని. ఈ పొద్దు నా భర్త ఆస్తికి నేను పోతే నీకేం ఇది ఉందని అంత ఇది చేస్తారు నన్ను. ఇది నా భర్త, నా కొడుకు నాకు హక్కు లేదా? ఆడ పొలాలు పెట్టినలే, ఈడ ఇది కాలే, ఎట్లా చెప్పండి సార్? లైసెన్స్ వారు క్యాన్సిల్ చేయాలని కోరుకుంటున్నాం పోలీసుల్ని. మాకు న్యాయం జరపాలని పోలీసులు కోరుకుంటున్నాం. వాళ్ళే మాకు న్యాయం చేయాలి.